హాయ్ అండి. లాస్ట్ వీడియోలో మనం 1 ఇయర్ బేబీకి ఇక్కత్ ఫ్రాక్ కటింగ్ చూపించాను కదా. ఈ వీడియోలో ఆ కట్ చేసిన పీసెస్తో స్టిచ్చింగ్ వీడియో చూద్దామండి. మనం మొదటగా ఫ్రంట్ బాడీ పార్ట్ తీసుకొని దానికి నెక్ కుట్టుకుంటున్నామండి. నెక్ అంటే నేను మీకు ఎక్స్ట్రా పీస్ అది దేనికి వేస్తున్నానంటే, నార్మల్గా అయితే ఇక్కత్కి, రేయాన్కి అలాగే కాటన్కి లైనింగ్ అవసరం ఉండదండి ఫ్రాక్స్కి. బట్ ఏంటంటే నేను కటింగ్ చేసిన తర్వాత పీస్ అనేది కొంచెం మిగిలింది. ఇంకా ఆ పీస్ని అలా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి నేను బాడీ పార్ట్కి డబుల్ లేయర్ కింద యూజ్ చేసుకుంటున్నాను. దానికోసం ఏంటంటే నెక్ స్టిచ్ చేస్తున్నాను. టాప్ స్టిచ్ చేసి నెక్స్ట్ దానికి టక్స్ ఇచ్చేసుకొని కటింగ్ ఇచ్చుకొని దాన్ని తిరగేసి దానికి టాప్ స్టిచ్ ఇచ్చేస్తున్నాను. దానివల్ల ఏంటంటే మనకి డబుల్ లేయర్ ఉండడం వల్ల కొంచెం బాడీ ఫిట్టింగ్ బాగుంటుంది, మనకి కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కంఫర్ట్గా అనిపిస్తుంది. సో అలా టక్స్ ఇచ్చేసుకున్న తర్వాత టాప్ స్టిచ్ వేసి దాన్ని తిరగేసుకొని మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా ఉందో దాన్ని బట్టి కుట్టేసుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకుందాము. కట్ చేసేసుకొని దానికి నీట్ ఫినిషింగ్ ఇచ్చేసుకుందాము. చూడండి, లాస్ట్ వీడియోలో కటింగ్ వీడియోలో కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, ఎందుకంటే మన ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసాం కదా. సో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, మీరు ఇగ్నోర్ చేయండి. నెక్స్ట్ టైం నుంచి నేను ఇంకా క్లియర్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోకి బాడీకి ఏంటంటే 2 సైడ్స్ షోల్డర్ తిన్నగా 2 టక్స్ ఇచ్చేసుకున్నానండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్కి నేను బ్యాక్ సైడ్ హుక్స్లు కానీ బటన్స్ కానీ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే జిప్స్ ఫెయిల్ అవుతున్నాయి. సో బటన్స్ ఇస్తానండి. దానికి హుక్స్లు కాజాలు పట్టి యాడ్ చేస్తున్నాను. ఒక సైడ్ అలా ఎక్స్ట్రా 2.5 ఇంచెస్ ఉన్న ఫ్యాబ్రిక్ పీస్ని తీసుకొని దానికి అటాచ్ చేసి తిరిగేసి కుట్టుకొని దాన్ని ఫోల్డ్ చేసుకొని ఉక్సులు పట్టి అనేది అది కాజాల కోసం అండి. కాజాల పట్టి తీసుకున్నాము. నెక్స్ట్ మనం వేరే పార్ట్ తీసుకొని దానికి ఉక్సులు ఇస్తాం అనమాట అండి. చూడండి, వీడియోలో చెప్పినట్టు దాన్ని రివర్స్లో పెట్టుకొని కింద నుంచి టక్స్ వేసుకుంటాం, కింద నుంచి ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేసుకుంటాము. అటాచ్ చేసుకొని దాన్ని ఉక్సులు ఇచ్చుకుంటాం అనమాట అండి. ఈ బేబీ ఫ్రాక్ కటింగ్ అనేది నేను ఈజీగా ఫస్ట్ వీడియోలో చూపించానండి, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్ చేయండి. దీనికి కూడా 2 సైడ్ దీనికి ఏంటంటే ఎక్స్ట్రాగా క్లాత్ ఏం పెట్టుకోము, డైరెక్ట్గా మనం ఉక్సులు పట్టి అనేది దానికి సమానంగా కుట్టేసుకుంటాము. 2 అటాచ్ చేసుకుంటామండి. ఇది ఏంటంటే నెక్కి ఏంటంటే మనం దీనికి లైనింగ్ ఏమి యూజ్ చేయం కాబట్టి చిన్న క్రాస్ పీస్ తీసుకొని నెక్కి అలా కుట్టుకోవాలండి. నెక్ కుట్టుకొని దానికి చిన్న టక్స్ ఇచ్చుకొని తిరగేసేసుకున్న తర్వాత దానికి మళ్ళీ టాప్ స్టిచ్ ఒకటి వేసుకొని లోపల వైపు ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ పైనుంచి కుట్టేసుకుంటూ వచ్చేయడమే. దానివల్ల ఏంటంటే నెక్ అనేది నీట్గా ఉంటుంది ఫినిషింగ్. అలాగా మనం 2 సైడ్స్ కూడా సేమ్ ప్యాటర్న్ సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా పట్టి క్రాస్ తీసుకోవడం బెటర్, ఎందుకంటే క్రాస్ తీసుకోవడం వల్ల నెక్ అనేది వంకర్లు తిరిగిపోకుండా నీట్గా ఉంటుంది, సెట్ అవుతుంది. స్ట్రైట్ పీస్ తీసుకుంటే నెక్ అనేది ఏంటంటే కొంచెం క్రాస్లు తిరిగిపోయి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండదండి. చూడండి, అలా కుట్టుకొని దాన్ని నీట్గా ఫోల్డ్ చేసేసుకొని టాప్ స్టిచ్ చేసేసుకున్నాను. 2 ఇప్పుడు అటాచ్ చేసేసుకుందాం. కింద మనం ఒక 2 ఇంచెస్ వరకు అటాచ్ చేసేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఫ్రిల్స్ పెట్టేటప్పుడు ఇంకా మనకి అది నీట్గా ఉంటుంది. జిప్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ టైంలోనే జిప్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఏంటంటే నేను దీనికి హుక్స్లు ఇస్తున్నాను. నెక్స్ట్ 2 షోల్డర్స్ ఉల్టా సీదా పెట్టుకొని టాప్ స్టిచ్ చేసుకోవాలండి. 2 షోల్డర్స్ జాయింట్ చేసేస్తున్నాను. మీకు వేరే వీడియోస్లో ఫర్దర్గా రాబోతున్న వీడియోస్లో క్లియర్గా నేను కటింగ్ అలాగే మెజర్మెంట్స్తో సహా చూపిస్తాను. ఏంటంటే మనది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి కొంచెం నేను ప్రజెంట్ నార్మల్ స్టిచ్చింగ్ డైరెక్ట్గా చూపించేస్తున్నాను. మీకు ఫర్దర్గా నేను క్లియర్ వీడియోస్ కంపల్సరీ చేస్తాను. చూడండి, ఇప్పుడు నేను హ్యాండ్స్ తీసుకున్నాను. హ్యాండ్స్కి నేను పఫ్ హ్యాండ్స్ కట్ చేసుకున్నానండి. దీనికి పఫ్ హ్యాండ్స్ ఏంటి చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, పఫ్ హ్యాండ్స్ పిల్లలకు బాగుంటాయని నేను పఫ్ హ్యాండ్స్ కుడుతున్నాను. దానికి అంచులు అలా డబుల్ ఫోల్డ్ చేసి కుడుతున్నానండి. నార్మల్గా అయితే జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చు, కానీ జిగ్జాగ్ ఈ కాటన్ ఫ్యాబ్రిక్స్కి కొంచెం ఇలా మెలికలు తిరిగినట్టు అయిపోతుందని చెప్పి నేను దాన్ని జస్ట్ ఫోల్డ్ చేసి కుట్టేశాను. చిన్న ఫ్రాకే కాబట్టి, లేదంటే జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని హాఫ్కి కరెక్ట్గా టక్ ఇచ్చుకొని దానికి భుజం దగ్గర పెట్టుకొని మనం మధ్యలో పార్ట్ని చూడండి, నేను దగ్గర నుంచి క్లియర్గా చూపిస్తున్నాను. అలా చిన్న చిన్న ఫ్రిల్స్ ఇచ్చుకుంటూ పఫ్ ఎంతవరకు వస్తే అంతండి. అంటే హ్యాండ్ లెంత్ చూసుకోవాలి మనకి, ఇది కరెక్ట్గా మనం తీసుకున్న బాడీ లెంత్కి హ్యాండ్ లెంత్ కరెక్ట్గా ఎంత వస్తుందో చూసుకొని
ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్ని మొత్తం ఫ్రిల్ పెట్టేసుకుంటాం అనమాట అండి. చూడండి వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. అలా తీసుకొని మనం చివరి వరకు కుట్టేసుకోవాలండి. నిదానంగా కుట్టుకోవాలి. ఫాస్ట్గా కుట్టుకుంటే మళ్ళీ అది ఎగుడు దిగుళ్ళు అయిపోతాయి మనకి. నెక్స్ట్ వైపు కూడా నేను ఏం చేస్తున్నానంటే ముందు కింద నుంచి అటాచ్ చేసుకొస్తున్నాను. ఎందుకంటే మనం ఫ్రిల్ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్కువ హెచ్చు తగ్గులు రాకుండా కింద నుంచి డైరెక్ట్ హ్యాండ్ ఎంత ఉందో అంతా పెట్టుకొని మిగిలిన ఫ్యాబ్రిక్ని చక్కగా ఫ్రిల్స్ పెట్టేసుకుంటే ఇంకా మనకి ఎక్కువ తక్కువ అన్న ప్రాబ్లం ఏమీ ఉండదు. చూడండి వీడియోలో చూపించినట్టు ఫ్రిల్స్ చిన్న చిన్నవి పెట్టేస్తున్నానండి. పెద్ద ఫ్రిల్స్ ఏం పెట్టట్లేదు, చిన్న చిన్నవి రఫ్గా పెట్టినట్టు పెడుతున్నాను. అలా పెట్టి స్టిచ్ చేసుకోవాలండి. 2 సైడ్స్ హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు దాన్ని అలా క్రాస్ తీసుకొని నార్మల్గా అయితే 2 డబుల్ స్టిచ్ వేసుకోవచ్చు, కానీ నేను ఏంటంటే టాప్ స్టిచ్ వేస్తూ ఉంటాను. టాప్ స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే ఫ్యాబ్రిక్ అణిగినట్టుండి నీట్గా ఉంటుంది కదా. సో దానికోసం అని చెప్పి నేను ప్రతి మోడల్కి కూడా ఏ మోడల్ పెట్టినా హ్యాండ్కి టాప్ స్టిచ్ వేసేస్తానండి పైనుంచి. దానివల్ల నీట్ ఫినిషింగ్ ఉంటుంది. అలా అటాచ్ చేసుకొని టాప్ స్టిచ్ వేసుకోండి. నేను ఫర్దర్ వీడియోస్లో కంపల్సరీ విత్ మెజర్మెంట్స్తో ఫ్రాక్ కటింగ్ చూపిస్తాను. చూడండి బాడీ పార్ట్ రెడీ అయింది. హ్యాండ్స్ చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇప్పుడు మనం కింద ఫ్రిల్స్ తీసుకున్నాము, డబుల్ ఫ్రిల్స్ తీసుకున్నాం కదా, అందులో మనం సెకండ్ అనమాట. ఇవి రెండోసారి మనం 6 ఇంచెస్తో తీసుకున్నాం చూడండి, ఆ ఫ్రిల్ అది. దాన్ని మనం 2 పీసెస్ తీసుకున్నాం కదా, ఆ 2 పీసెస్ని ఫస్ట్ జాయింట్ చేసేసుకుంటున్నాను. జాయింట్ చేసుకొని కంపల్సరీ మనకి ఫ్రిల్ ఫ్రాక్ అంటే జాయింట్స్ పడతాయండి. జాయింట్స్తోనే మనం అటాచ్ చేసుకుంటాం. ఎలా అంటే మనం ఫస్ట్ తీసుకున్న పార్ట్ కంటే డబుల్ తీసుకోవాలి, సెకండ్ పార్ట్ అని చెప్పాను కదా, ఆ సెకండ్ డబుల్ పార్ట్ తీసుకున్నది జాయింట్ వేసుకోవాలి. చూడండి జాయింట్ చేయడం అయ్యింది. జాయింట్ చేయడం అయిన తర్వాత మెయిన్ పార్ట్ తీసుకోవాలి. ఫస్ట్ది తీసుకొని దానికి మనం దీనికి ఫ్రిల్స్ పెట్టుకుంటూ వచ్చేయాలన్నమాట అండి. చూడండి ఒకసారి మీకు క్లియర్గా కనిపిస్తుంది వీడియోలో. మనం జాయింట్ అక్కడ పడింది, జస్ట్ మనం స్టార్టింగ్ నుంచి ఫ్రిల్స్ పెట్టుకొచ్చేయచ్చు. నార్మల్గా అయితే ఇవి మనం మిషన్ మీద లూజ్ కుట్టు ఉంటుంది కదా, దూరం కుట్టు అంటాము, దాని మీద కుట్టేసుకొని థ్రెడ్తో దగ్గరికి లాక్కుంటూ దానికి ఫ్రిల్ అటాచ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కత్ ఫ్యాబ్రిక్తో ప్రాబ్లం ఏంటంటే అది కొంచెం పీసులు వచ్చినట్టు దారాలు వచ్చేసినట్టు ఉంటుంది. కాబట్టి మనం అలా లాక్కునే టైంలో ఎక్కువగా దారాలు అవి వచ్చేసి మనకి కొంచెం కుట్టేసుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది పెట్టుద్ది. సో ఏంటంటే దానికోసం అని చెప్పి నేను చిన్న చిన్న ఫ్రిల్ అలా హ్యాండ్తో అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట అండి. దానివల్ల ఇంకా మనకి ప్రాబ్లం ఉండదు. లేదంటే థ్రెడ్ లాక్కొని కుట్టుకోవాలంటే మనకి కొంచెం ఆ థ్రెడ్స్ అవి బయటకు వచ్చేసి చిరాగ్గా కూడా కనిపిస్తుంది. సో నేను అలా చిన్న చిన్న ఫ్రిల్ అలా పెట్టుకుంటూ వస్తాను. చూసారుగా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మనం కింద ఫ్రిల్ పెట్టుకున్నది కిందకు వస్తుంది, పైదేమో మనం బాడీకి అటాచ్ చేసుకుంటాం. గేరా ఎక్కువ వచ్చిందండి, ఎందుకంటే చిన్న పాప అయినా సరే మొత్తం ఫ్యాబ్రిక్ 1.5 మీటర్ ఉంది మన దగ్గర. 1.5 మీటర్ కూడా యూజ్ చేసేసి కుట్టాను అనమాట అండి. సో గేరా ఎక్కువ వస్తుంది. కుట్టిన తర్వాత మీకు ఫైనల్ లుక్ చూపిస్తాను కదా, చూడండి వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఒకసారి ఫైనల్ లుక్ ఎలా ఉందనేది నాకు మీరు కమెంట్ చేయండి. మన ఛానల్ స్టార్టింగ్లో ఉందంటున్నాను కదా, స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి మీరు కమెంట్ చేస్తే నాకు కొంచెం బాగా అనిపిస్తుంది. చూడండి ఫ్రిల్స్ ఎలా పెట్టుకుంటూ వస్తున్నానో. లేదంటే దీనికి కూడా మనం దూరం కుట్టేసుకొని ఫ్రిల్స్ దగ్గర చేసుకొని గ్యాదరింగ్ స్టిచ్ అంటాం కదా, గ్యాదరింగ్ స్టిచ్ కూడా చేయొచ్చు. కానీ ఇంకా నేను గ్యాదరింగ్ స్టిచ్ ఏం పెట్టట్లేదండి, డైరెక్ట్గా చిన్న చిన్న ఫ్రిల్ పెట్టుకెళ్ళిపోతున్నాను. ఎందుకంటే కాటన్ ఫ్రాక్స్కి ఇలాగే బాగుంటుంది. రేయాన్ అయితే మనకి గ్యాదరింగ్ స్టిచ్ బాగుంటుంది, కాటన్ ఇక్కత్ ఇలాంటి వాటికి ఫ్రిల్లే బాగుంటుంది కదండి. సో ఫ్రిల్స్ పెట్టుకుంటూ వచ్చేస్తున్నాను. చూడండి మొత్తం అంతా అయిన తర్వాత మీకు ఫుల్ ఫ్రాక్ గ్యారాతో కనిపిస్తుంది. ఫైనల్ లుక్ ఎలా ఉందనేది నాకు కమెంట్ చేయండి. సో అలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వచ్చేస్తాను. అలా 2 సైడ్స్ కూడా అటాచ్ చేస్తానండి, మీకు చూపించాను కదా. అలా కటింగ్లో తీసుకున్న పార్ట్స్ని 2 సైడ్స్ అటాచ్ చేస్తాను. ఇప్పుడు నేను సైడ్స్ జాయింట్ వేసుకుంటున్నానండి. సైడ్ జాయింట్ ఎలా వేస్తున్నానో చూడండి. చిన్న మనం ఫ్రిల్ మనం ఎంత పెట్టుకున్నా పర్వాలేదు కాబట్టి హ్యాండ్ ఎంత కావాలన్నది అంత చూసుకొని మనం 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాం కదా, 2 ఇంచెస్ ఖర్చు ఎక్కడి వరకు పెట్టుకున్నామో చూసుకొని ఆ 2 ఇంచెస్ వదిలేసి మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తాళ్ళు చూసారు కదా, సైడ్ మనం అడ్జస్ట్మెంట్ తాళ్ళు కూడా కుట్టేశాను. దాన్ని జస్ట్ మనం కుట్టేటప్పుడు అలా అటాచ్ చేసేసుకుని మధ్యలో పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమేంటి ఫైనల్ వరకు. అలా మనం 2 ఇంచెస్ ఖర్చుల వరకు ఒక 3-4 స్టిచ్చెస్ వస్తాయి. 3-4 స్టిచ్చెస్ వేసేసుకుంటే ఫర్దర్గా బేబీకి
టైట్ అయినప్పుడు లూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఆ 2 ఇంచుల ఖర్చుని అలా ఫైనల్గా కుట్టేసుకుంటున్నాము. ఓకే, ఇప్పుడు మళ్ళీ డబుల్ స్టిచ్ వేసేసుకుందామండి. ఇక సైడ్స్ మనకి కావాలంటే థ్రెడ్స్ అవి వచ్చేయకుండా ఓవర్లాక్ చేసేసుకోవచ్చు, లేదంటే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైనా తీసుకొని థ్రెడ్స్ రాకుండా కుట్టేసుకోవచ్చండి. చూడండి, ఫ్రాక్ రెడీ అయిపోయింది. 1 ఇయర్ బేబీ ఫ్రాక్. చాలా గేర వచ్చిందండి. ఫ్రాక్ అయితే చాలా బాగుంది. కింద అంచులు జిగ్జాగ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా నేను మడత పెట్టి ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను కదా, అలా కూడా కుట్టేసుకోవచ్చు. కానీ జిగ్జాగ్ కంటే ఇదే బెటర్ అండి నన్ను అడిగితే. ఎందుకంటే జిగ్జాగ్ చేయడం వల్ల బాగా వంకరలు తిరిగేస్తుందని చెప్పాను కదా, దానికంటే ఇలా మడత పెట్టి కుడితేనే నీట్ ఫినిషింగ్ ఉంటుంది. సో చూసారు కదండి, ఫైనల్ అవుట్పుట్ ఇదే.